Hello everyone, welcome back to the quick revision classes. In the previous video, nationalism in Europe, half of the chapter we have covered. ఒకసారి చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చెక్ చేసుకోండి. టాపిక్ కంటిన్యూ అయిపోతుంది. జస్ట్ 1 అవర్లో మనకు ఎంటైర్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ బిట్స్ అన్నీ కవర్ చేస్తున్నాం ఈ వీడియోస్లో. ఓకేనా? సో ప్రీవియస్ వీడియోలో మనం 1830, 1848 రెవల్యూషన్స్ వరకు డిస్కస్ చేసాం. ఒక్క చిన్న లైన్, ద రిజల్ట్ ఆఫ్ 1830, 1848 ఒకసారి చెప్పుకుందాం. 1830 రెవల్యూషన్ ఇన్ ఫ్రాన్స్, విచ్ వాజ్ నోన్ యాజ్ జూలై రెవల్యూషన్. monarchy was abdicated and France has turned up into constitutional monarchy. 1848 రెవల్యూషన్, ఇది కూడా ఫ్రాన్స్లోనే వస్తుంది. హంగర్, హార్డ్షిప్స్, this was led to Louis Philippe flee and France restored with a republican government. Also, republican government assured many liberties to the France people. ఇంకేముంది, when France sneezes, the entire Europe catches cold. సో ఇమీడియట్లీ మనకు యూరోప్లో ఉన్న చాలా రీజియన్స్ నుంచి రెవల్యూషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. Example like German unification, Italian unification, Hungarians, how they got independence, and what are the liberal aspects were being introduced to the particular regions and the Habsburg Empire. ఇట్లాంటివి చిన్న చిన్న బిట్స్ కవర్ చేసేసుకొని తర్వాత మన యూనిఫికేషన్స్ గురించి చూద్దాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. ఒక చిన్న విషయం, these videos are not only useful for 10th CBSE students. న్యూ సిలబస్ చేంజ్ అయింది కదా స్టేట్ బోర్డ్స్కి కూడా. సో ఇఫ్ యూ ఫాలో ద వీడియోస్, ఐఎమ్ అష్యూరింగ్ యూ దిస్ వీడియోస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. రైట్? న్యూ సిలబస్తో ఫస్ట్ టైం డీల్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. మీ సపోర్ట్ నాకుంటే నేను ఎక్కువ వీడియోస్ చేయగలను. హోప్ సో. ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. సో ఇక్కడ మనకు జర్మన్ రీజియన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. జర్మన్ రీజియన్ అంటే మనకు తెలుసు. సో జర్మనీ, దెర్ వాజ్ నో జర్మనీ, రైట్? దట్ వాజ్ లైక్ 39 కాన్ఫెడరేషన్స్. ద కింగ్ ఆఫ్ దట్ రీజియన్ వాజ్ ఫ్రెడరిక్ విల్హెల్మ్ IV. హీ వాజ్ ఎ monarch. బట్ విత్ ద లిబరల్ అప్రైజింగ్స్ 1830, 1848 ఈ రెవల్యూషన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాంతో జర్మన్ కాన్ఫెడరేషన్స్లోని ప్రజలు కూడా లిబరల్ ఆస్పెక్ట్స్ తోటి ఒక కాన్స్టిట్యూషన్నే రాసేసుకొని ఒక పెద్ద ప్రొసెషన్ లాగా, అంటే ఒక పండగ వాతావరణంతో ప్రొసెషన్ లాగా 18th May 1848 ఒక జర్మన్ నేషనల్ అసెంబ్లీలోకి ఎంటర్ అవుతారు. వీళ్ళ అభిప్రాయం ఏంటి? ఇక్కడ వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ గ్రూప్స్ అన్నట్టు, ప్రొఫెషనల్స్, బిజినెస్ మెన్, రైట్? వీళ్ళంతా ఫ్రాన్స్లో చేంజెస్ వచ్చినాయి కదా, సరౌండెడ్ రీజియన్స్లో చేంజెస్ వస్తున్నాయి కదా, సో కింగ్ మనకు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. హీ కెన్ బీ ఓకే విత్ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అన్న ఉద్దేశంతో ఒక పెద్ద ఫెస్టివ్ ప్రొసెషన్ లాగా ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్లోకి ఎంటర్ అవుతారు. సో ఇక్కడ మనకు బిట్స్ చూడండి. ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ అనేది జర్మన్ అసెంబ్లీ, జర్మన్ నేషనల్ అసెంబ్లీకి ఉన్న పేరే ఫ్రాంక్ఫర్ట్ అసెంబ్లీ. ఓకేనా? ఈ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ అనేది ఎక్కడ అసెంబ్ల్ చేశారు అంటే సెయింట్ పాల్ చర్చ్లో ఈ ఫ్రాంక్ఫర్ట్ అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ జనాలంతా పెద్ద ప్రొసెషన్ లాగా ఫ్రాంక్ఫర్ట్ అసెంబ్లీకి ఎంటర్ అవుతారు. ఇది అసెషన్ అండ్ రీజన్లో ఉండే స్టేట్మెంట్, మనకు ఫ్రీక్వెంట్గా చూస్తున్న బిట్. సో దే ఎంటర్డ్ లైక్ ఏ ప్రొసెషన్ అంటే ఆ స్టేట్మెంట్ ట్రూ. పీపుల్ ఎంటర్డ్ లైక్ ఏ రెవల్యూషన్ అంటే రాంగ్. ఓకేనా? సో ప్రొసెషన్ అన్నాడా, రెవల్యూషన్ అన్నాడా, ఆ వర్డ్ డిఫరెన్స్ని మీరు గమనించాలి. సో దాన్ని బట్టే మీకు అసెషన్ ట్రూనా ఫాల్సా అనేది క్లారిఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ముందుకెళ్దాం. The king Frederick Wilhelm IV, after looking at these 831 elected representatives marching into the St. Paul Church as like a procession, he rejected. He rejected and joined with the monarchies.
ఈ మిడిల్ క్లాస్ గ్రూప్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అపోజ్ చేస్తాడు. ఈ ఎలక్టెడ్ అసెంబ్లీనే అపోజ్ చేస్తాడు. రైట్. He joined with the military and he denied the rights of all the elected members. Next topic మనం చూస్తే what was the role of women? What was the role of women in unifications? ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ చూడండి, లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ దే ఎక్స్పెక్టెడ్ ఫర్ ద ఈక్వల్ రైట్స్. అంటే అంటిల్ దెన్ ఉమెన్ వరెంట్ రికగ్నైజ్డ్, రైట్? కానీ ప్రతి రెబలియన్లో వాళ్ళు, ప్రతి అప్రైజింగ్లో వాళ్ళ రోల్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పొలిటికల్ అసోసియేషన్స్ని ఫామ్ చేశారు, న్యూస్ పేపర్స్ని రన్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దే వర్ ఆల్సో టేకెన్ పార్ట్ ఇన్ టు పొలిటికల్ మీటింగ్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ విమెన్? దే వర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఎనీ పొజిషన్. దే మే నాట్ గెట్ any rights like right to vote at least, but still they have run the political associations, they founded newspapers, they were also taken part into the political meetings and demonstrations. But what was the result? The all demands were denied totally. ఇది సెయింట్ పాల్ చర్చ్, ఫ్రాంక్ఫర్ట్ అసెంబ్లీ కన్వీన్ అయినటువంటి సెయింట్ పాల్ చర్చ్. 831 elected members, they have come like a procession to convince the Frederick Wilhelm IV. Women were admitted only as observers to stand in the visitors gallery. ఎంత సింపుల్ చూడండి. ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్. దీన్ని చూడగానే ఫ్రాంక్ఫర్ట్ అసెంబ్లీ ఇన్ ద సెయింట్ పాల్ చర్చ్ అని మనం గుర్తించాలి. సో వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ ఉమెన్? దే వర్ జస్ట్ visitors in the gallery. అయిపోయింది 2 questions. ఓకేనా? బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆఫ్టర్ 1848 many of the monarchs were started realizing the demands of the revolutions. It is continuous కదా, ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర. ఇట్ ఈస్ లైక్ ఎ సైకిల్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఫ్రమ్ యూరప్. సో హియర్ ద autocratic monarchs, they started introducing some changes what were established in 1815 వియన్నా కాంగ్రెస్. ఇక్కడ మనకు ఒక హిడెన్ బిట్ అనేది ఉంటుంది, దాన్ని బాగా గుర్తించాలి. టఫ్ క్వశ్చన్స్ అంటే ఇట్లాంటివి అడిగే అవకాశం ఉంటుంది. చూడండి. సో ఆఫ్టర్ 1848 serfdom and bonded labor were abolished in the following regions. మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాడు. ఇది మనకు హాబ్స్బర్గ్ ఎంపైర్ నుంచి, రష్యా నుంచి సర్ఫ్డమ్ని అబాలిష్ చేయడం జరిగింది అనేది గుర్తుంచుకోవాలి. నాట్ ఓన్లీ దాట్, వియన్నా కాంగ్రెస్లో హంగరీని మనం చూసాం, హంగరీ రీజియన్. ఇంకా ప్యాచ్ వర్క్లో కూడా చూసాం. హంగరీ అనేది హాబ్స్బర్గ్ ఎంపైర్ కింద ఉంచుతాడు. 1867లో మనకు హంగేరియన్స్కి ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది. ద హాబ్స్బర్గ్ రూలర్స్ granted more autonomy to the Hungarians in 1867. ఓకేనా? సో హంగేరీ అనేది హాబ్స్బర్గ్ ఎంపైర్స్ కింద ఉంది. దీనికి 1867లో ఇండిపెండెన్స్ రావడం జరిగింది. దాట్స్ ఇట్. వెరీ ఇంపార్టెంట్, జర్మన్ యూనిఫికేషన్. సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ జర్మన్ యూనిఫికేషన్. హౌ కెన్ యూ సే దట్ ఆర్మీ బీ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఏ నేషన్? ఆర్మీ, ఓకే, ఆర్మీ అన్నా, విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యూరోక్రసీ అన్నా, రైట్ ద రోల్ ఆఫ్ ఒటోమన్ బిస్మార్క్ ఆర్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, అన్నిటికీ ఒకటే ఆన్సర్. ఓకేనా? సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, 1848 ఫ్రాంక్ఫర్ట్ అసెంబ్లీ, ఫ్రెడరిక్ విల్హెల్మ్ IV డినైడ్ ద డిమాండ్స్ ఆఫ్ ద లిబరల్స్. అక్కడి నుంచే మనం ఆన్సర్ని అయితే స్టార్ట్ చేయాలి. సో ఇన్ 1848 ద మిడిల్ క్లాస్ జర్మన్స్ tried to unite different regions of the German Confederation into a nation state. But the liberal initiative of nation building was repressed by the combined forces of the monarchy. So monarchy took the support of military and the large landlords. ఇది బిట్ కూడా ఇంపార్టెంట్. who were Junkers. Large landlords in Prussia were known as Junkers.
అంటే ఇక్కడ ఏంటి, రష్యాలో ఉన్నటువంటి మోనార్క్ని సపోర్ట్ చేసే ల్యాండ్ లార్డ్స్, అరిస్టోక్రసీ, మిలిటరీ గ్రూప్స్, వీళ్ళందరూ కలిసి ఈ లిబరల్ వ్యూస్ని రెప్రెస్ చేశారు. So the leadership of the movement for national unification was took up by the chief minister of the Ottoman Bismarck. So who was the architect of German unification? Chief Minister of Prussia, Ottoman Bismarck. Chief Minister అంటే ఏంటి, బ్యూరోక్రసీ కదా, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, గవర్నమెంట్. ఓకేనా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యూరోక్రసీ, సో హీ జాయిన్డ్ విత్ ద బ్యూరోక్రసీ అండ్ ఆర్మీ. He has done 3 wars within 7 years with Austria, Denmark and France. ఇక్కడ ఇది కూడా మనకు బిట్ ఇంపార్టెంట్. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్. సో విత్ వాట్ రీజియన్స్ బిస్మార్క్ హ్యాడ్ డన్ వార్స్? ఆస్ట్రియా, డెన్మార్క్ అండ్ ఫ్రాన్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా. సక్సెస్ఫుల్లీ హీ కుడ్ ఏబుల్ టు complete the process of unification. When was German unification completed? Timeline. Match the following kind of bits ki important. German unification 1871. Italian unification 1861. గుర్తుంచుకోవాలి. When he completed the unification, Kaiser William I, King William I, అక్కడ 1848లో విల్హెల్మ్, ఇప్పుడు 1871, చాలా సంవత్సరాల ముందుకు వచ్చేసాం. ప్రజెంట్ మన కింగ్ ఎవరు? విలియం I, ప్రొక్లైమ్డ్ యాజ్ ద జర్మన్ ఎంపరర్. ఒక్కసారి ఇమేజ్ చూడండి. దిస్ ఈజ్ ద వర్సలైస్ హాల్ వేర్ ద కింగ్ విలియం I ప్రొక్లైమ్డ్ యాజ్ ఎ జర్మన్ ఎంపరర్. ఓకే. సో హూ వాజ్ ద కింగ్ ఆఫ్ ప్రషియా? కైజర్ విలియం I. Who led the German unification? Prussia. Country అయితే Prussia, person అయితే Prussian chief minister Ottoman Bismarck. It is important to be as a nation state. It is highly important for the development of the country. ఇక్కడ చూడండి, జర్మన్ యూనిఫికేషన్ కంప్లీట్ అయిందో లేదో, దే హ్యావ్ టేకెన్ ఏ స్ట్రాంగ్ ఎప్పుడైతే జర్మన్ యూనిఫికేషన్ కంప్లీట్ అయిందో, దే హ్యావ్ కమ్ అప్ విత్ ద స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ మోడర్నైజింగ్ ద కరెన్సీ, బ్యాంకింగ్, లీగల్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్స్ ఇన్ జర్మనీ. ద కంట్రీ డెవలప్మెంట్ చాలా ఉంటుంది ఇండిపెండెంట్ నేషన్గా ఉన్నప్పుడు. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. జర్మన్ యూనిఫికేషన్ ప్రాసెస్ ఒకసారి చూడండి. ఇది 1866 నుంచి 1871 మధ్యలో. సో ఇమేజ్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇమేజ్, జర్మన్ యూనిఫికేషన్ రిలేటెడ్. సో హూ ఈజ్ ద పర్సన్ ఇన్ ద ఇమేజ్? ద క్యారికేచర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓటోవాన్ బిస్మార్క్. సో యాజ్ హీ ఈజ్ యూజింగ్ ద ఫ్లాగింగ్, అంటే కొరడా యూజ్ చేస్తున్నాడు కదా, వాట్ డస్ ఇట్ మీన్? హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యూనిఫికేషన్. సో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అన్న వర్డ్ ఉంటే కూడా అది బిస్మార్క్ రిలేటెడే. ఓకేనా. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఇటాలియన్ యూనిఫికేషన్. ముందు మనకు క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా వస్తాయో చూడాలి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఇటాలియన్ యూనిఫికేషన్ అంటే డైరెక్ట్ క్వశ్చన్. కొన్నిసార్లు ఏంటంటే ఓన్లీ ఈ ఇమేజ్ ఇచ్చేసి ఇమేజ్ బేస్తో క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ టైమ్ లైన్ రాయడమే. As Germany was divided into 39 confederations, Italy was also divided like 7 states under different dynastic states. One and only Sardinia, Piedmont were under the control of Italian princely house. The northern parts were under the control of Austrian Habsburgs. The central region was under the control of Pope, and the southern region was under the control of Bourbon kings of Spain. సో మ్యాప్ తోటి మనకు ఇటాలియన్ యూనిఫికేషన్ గురించి అడిగితే వాట్ హ్యాపెన్ టు ఇటలీ ఎర్లియర్ అనేది మనం ఆన్సర్ చేయాలి. లైక్ జర్మనీ, ఇటలీ ఆల్సో హ్యాడ్ పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్. ఇటాలియన్స్ were scattered under different dynastic rulers.
Northern regions were under the control of Austrian Habsburgs, center was ruled by the Pope, and the southern regions were under the domination of Bourbon kings of Spain. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దిస్ ఆల్ ద రీజియన్స్ వర్ యాజ్ ఇట్ వాజ్ ఫార్ ఆఫ్ ద యూరోపియన్ రీజియన్ కదా, సౌత్ మెడిటేరియన్ సీలా ఉంది ఇటలీ అనేది. అంటే అక్కడ మనకు ఎక్కువ పీజెంట్రీ గ్రూప్స్ ఉంటారనమాట. దే ఇటాలియన్ లాంగ్వేజ్ కూడా అంత స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా లేదు ఆ రోజుల్లో. సో మెనీ డైవర్సిఫైడ్ లోకల్ లాంగ్వేజెస్ ఫర్ బీయింగ్ స్పోకెన్. ఇది కూడా మంచి హర్డల్, అంటే యూనిఫికేషన్ ప్రాసెస్ బాగా స్ట్రగుల్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మాజ్నీ ఇన్ ఇటాలియన్ యూనిఫికేషన్? ఆల్రెడీ మనం గివ్ ఏ బ్రీఫ్ నోట్ రిలేటెడ్ టు మాజ్నీ అన్నప్పుడు నేర్చేసుకున్నాం. సేమ్ అదే రాయడమే. లేదు ఇది ఒక 5 మార్క్ క్వశ్చన్గా వచ్చిందనుకోండి, ఈయన గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. ద ఫస్ట్ పర్సన్ హూ డ్రీమ్డ్ అబౌట్ ద ఇటాలియన్ రిపబ్లిక్ వాజ్ మాజ్నీ. For that, he led the secret societies like Young Italy. He has done many uprisings, but those were failure attempts. Right, 1831 Ligurian Revolution, మాజ్నీ గురించి నేర్చుకునేటప్పుడు మనం చదువుతాం. సో 1831 రెవల్యూషన్ అంటే అది లిగూరియన్ రెవల్యూషన్ విచ్ హ్యాస్ గాట్ ఫెయిల్డ్. అక్కడికి మాజ్నీ స్టోరీ అయిపోతుంది. తర్వాత 1848 రెవల్యూషన్, వెన్ ఫ్రాన్స్ నీజెస్ ఇటలీ ఆల్సో గాట్ కోల్డ్. రైట్, అంటే ఏంటి, ఇటలీలో కూడా అప్రైజింగ్ స్టార్ట్ అయ్యాయి అని. సో దీనికి మొత్తం రెస్పాన్సిబిలిటీ విక్టర్ ఇమాన్యుయల్ II పైన పడ్డది. బట్ వన్ అండ్ ఓన్లీ ప్రిన్స్లీ హౌస్ సార్డీనియా పీడ్మౌంట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ విక్టర్ ఇమాన్యుయల్ II. ఓకే, నెక్స్ట్ హూ సపోర్టెడ్ విక్టర్ ఇమాన్యుయల్ II? అంటే ఎవరు సపోర్ట్ చేశారు? హిస్ చీఫ్ మినిస్టర్, సార్డినియా పీడ్మౌంట్స్ చీఫ్ మినిస్టర్ కౌంట్ కౌర్ సపోర్టెడ్. నెక్స్ట్, రైట్ ఏ బ్రీఫ్ నోట్ రిలేటెడ్ టు కౌంట్ కౌర్. ఇలా అడిగితే ఓన్లీ కౌర్ గురించి రాస్తాం, నో ప్రాబ్లం. ఒకవేళ 5 మార్క్ అలాగా అడిగారనుకోండి, కౌర్ గురించి సైడ్ హెడింగ్ బట్టి రాయాల్సిందే ఖచ్చితంగా. సో కౌంట్ కౌర్, he was the chief minister of Sardinia Piedmont. He was neither a revolutionary nor a democrat. మరి ఏంటి నా స్పెషాలిటీ? He was intelligent. He spoke French language than the Italian. ఇప్పుడే చెప్పుకున్నాం, ఇటాలియన్ లాంగ్వేజ్కి ఆ రోజుల్లో అంత ఇంపార్టెన్స్ లేదు, బికాజ్ అది మెడిటేరియన్ సీ సౌత్ రీజియన్ కదా. ఫ్రెంచ్ మాట్లాడితే గ్రేట్ అనమాట. So he knows French language better than the Italy. So he was a very tactful diplomatic and ఎత్తుకు పై ఎత్తులేసే టైప్ అనమాట. టిట్ ఫర్ టాట్ అనేటటువంటి క్యారెక్టర్. హీ హాస్ గాన్ త్రూ ఏ టాక్ట్ఫుల్ డిప్లొమాట్ అలయన్స్ విత్ ఫ్రాన్స్. సో ఈ ట్రాప్లో ఫ్రాన్స్ చిక్కుకుంది. With this tactful alliance, he could able to defeat Austrian forces in 1859. Okay, so మనకున్న ఓన్లీ 3 పాయింట్స్ రిలేటెడ్ టు కవర్. బ్రీఫ్ నోట్ అన్నా ఇదే రాయాలి, లేదా 5 మార్క్ క్వశ్చన్ల సైడ్ హెడింగ్ పెట్టినా ఇవే రాస్తాం. ఎంత ఈజీ చూడండి. నెక్స్ట్, ఈ ఇటాలియన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఏంటి, నార్థరన్ పార్ట్ సార్డినియా పీడ్మౌంట్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఫ్రాన్స్ టాక్ట్ఫుల్ అలయన్స్ విత్ ద ఫ్రాన్స్ అన్నాం. సెంట్రల్ రీజియన్స్ని రూల్ చేసేది ఎవరు? పోప్ అంటే ఫ్రాన్స్ కంట్రోల్. ద సదరన్ పార్ట్ వాజ్ లెఫ్ట్. ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇటాలియన్ యూనిఫికేషన్ వాజ్ డన్ బై ద గిసెప్పి గారిబాల్డి. హీ జాయిన్ టు ద ఫ్రే ఇన్ 1860. సౌత్ ఇటలీ అంటే ఏంటి? కింగ్డమ్ ఆఫ్ 2 సిసిలీస్. దేవర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ Bourbon kings of Spanish కదా. సో he has led the Red Army, వాలంటీర్స్, వెరీ ఇన్నోసెంట్ పీజెంట్రీ గ్రూప్స్, వీళ్ళ సపోర్ట్ తోటి స్పెయిన్ని ఓడించేసి 1861లో ఇటాలియన్ యూనిఫికేషన్ని కంప్లీట్ చేస్తాడు. విక్టర్ ఇమాన్యుయల్ II ప్రొక్లైమ్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ యునైటెడ్ ఇటలీ. క్లియర్?
సో గిసెపి గారిబాల్డి లెడ్ చేసిన రెడ్ ఆర్మీ అనే టీం ముందు చూడండి, ఆర్మీ ఎంత ఇన్నోసెంట్ అంటే దే డోంట్ ఈవెన్ నో ద మీనింగ్ ఆఫ్ ఇటాలియా. వాట్ ఈజ్ ఇటాలియా? అలెగరీ ఆఫ్ ఇటలీ ఈజ్ నోన్ యాజ్ ఇటాలియా. They were very innocent. They believed that was La Talia, who was Victor Emmanuel's wife. అంత ఇన్నోసెంట్ గ్రూప్ తోటి స్పానిష్ బోర్బాన్ కింగ్స్ ఆఫ్ స్పానిష్ని ఓడించాడంటే గారిబాల్డి ఎంత తెలివైనాడో చూడండి. సో హీ హ్యాస్ ఏ స్పెషల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇటాలియన్ యూనిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేసేయండి ఇటాలియన్ యూనిఫికేషన్కి సంబంధించి. సో వాట్ డూ యూ నోటీస్ ఇన్ ద ఇమేజ్ గివెన్? గారిబాల్డి హెల్పింగ్ ద కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ టు. సో ఇటలీ మ్యాప్ని మనం చూస్తే ఇట్ ఈజ్ లైక్ ఏ షూ. The shoe protrudes in the Mediterranean. The shoe protrudes into the Mediterranean Sea అంటాం ఇటలీని. ఆ మ్యాప్ని గమనిస్తే ఇటలీ అనే రీజియన్ మనకు ఎలా ఉంటుంది? షూ షేప్లో ఉంటుంది. ఇక్కడ గారిబాల్డి ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ హెల్పింగ్ హిమ్ టు వేర్ దట్ షూ. వాట్ డస్ ఇట్ మీన్? ద సదరన్ రీజియన్స్ వర్ ఆల్సో గాట్ యూనిఫైడ్. విక్టర్ ఇమాన్యుయల్ టు ప్రొక్లైమ్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఇటలీ అని అర్థం. ఓకేనా? That's it. The Strange Case of Britain. Title itself suggesting it was something strange. ఆ స్ట్రేంజ్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకే, సో ద స్ట్రేంజ్ కేస్ బికాస్ ఇట్ వాజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ సడన్ అప్హీవల్, ఆల్సో ఇట్ హ్యాస్ ఎ లాంగ్ ప్రాసెస్. వై ఇట్ హ్యాపెండ్ సో చూద్దాం. అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట బ్రిటన్ అనే దగ్గర. సో బ్రిటన్ వాజ్ నాట్ లైక్ యునైటెడ్ కంట్రీ వాట్ వీ సీ టుడే. దెర్ వాజ్ నో బ్రిటన్ ఓన్లీ ప్రయర్ టు ద 18th century. అంటే 1700sకి ముందు మనం చూస్తే ఇప్పుడు ఈరోజు చూసే బ్రిటన్ అనే నేషన్ మనకు అక్కడ అంటే బ్రిటన్ గ్రూప్స్ మనకు కనిపించవన్నమాట. మరి ఏంటున్నాయి ఇక్కడ అంటే హియర్ ఇట్ వాజ్ లైక్ 4 ethnic గ్రూప్స్: ఇంగ్లీష్, వెలిష్, స్కాటిష్ పీపుల్ అండ్ ఐరిష్ పీపుల్. ఓకే, ఈ ఐర్లాండ్, స్కాట్లాండ్, బ్రిటన్, వెలిష్ ఈ 4 ఎలా యునైటెడ్ కింగ్డమ్గా ఫామ్ అయ్యాయో నేర్చుకోవడమే ఈ బ్రిటన్ యూనిఫికేషన్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 4 గ్రూప్స్ కల్చర్ డిఫరెంట్, దేర్ పొలిటికల్ ఫార్మేషన్స్ వర్ డిఫరెంట్, ఇంకా వారి డ్రెస్సింగ్ స్టైల్, ఈవెన్ లాంగ్వేజెస్, ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. అంటే రన్నింగ్ టైంలో ఏమైంది? కాలనీస్ ఎస్టాబ్లిష్ చేయడం, ట్రేడ్ ఎక్స్పాండ్ చేయడం, అట్లాంటిక్ ఓషన్, దే గాట్ కంట్రోల్ ఓవర్ ద అట్లాంటిక్ ఓషన్. వీటన్నిటితోటి బ్రిటన్ ఈ 4 ethnic గ్రూప్స్లో ఇంగ్లీష్ పీపుల్, బ్రిటన్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్, దే గ్రూ వెల్దీ అండ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ పవర్ఫుల్ గ్రూప్. దే స్టార్టెడ్ డామినేటింగ్ ద పార్లమెంట్ ఆల్సో. రైట్, సో ఇక్కడ మనకు ప్రొట్రాక్టెడ్ వార్ అని ఒకటే వర్డ్ ఇచ్చాడు. సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ దిస్ బ్రీఫ్ వీడియో. ఓకేనా? సో బై ద ఎండ్ ఆఫ్ ద ప్రొట్రాక్టెడ్ కాన్ఫ్లిక్ట్, అంటే బ్రిటన్కి ఫ్రాన్స్కి జరిగే యుద్ధాలు, యూరోప్లో జరిగే యుద్ధాలు. ఓకేనా? టు మీట్ ద వార్ ఎక్స్పెన్సెస్, దిస్ బ్రిటన్ రిక్వైర్డ్ మోర్ మనీ. సో ఫర్ మనీ, హౌ పీపుల్ కెన్ బి డిపెండెంట్? త్రూ ట్యాక్సెస్ ఆన్ ద పార్లమెంట్ ఓన్లీ, నో. సో బ్రిటన్ monarch was dominated and the power of monarch was seized in 1688. That was happened with like a parliamentary action, insurrection. అంటే ఒక ఆర్డర్ పాస్ చేశారు, మోనార్కీ పవర్స్ అబ్డిగేట్ అయిపోయి బ్రిటన్ అనేది కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అయిపోయింది, ఇంగ్లీష్ పార్లమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఒక్క సింపుల్ యాక్షన్ కోసమే కదా ఎన్ని అప్హీవల్స్ జరిగినాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇవంతా. సో ఇంగ్లీష్ బికమ్ మోర్ పవర్ఫుల్. నెక్స్ట్, in 1707
the dominant English parliament passed an act called the Act of Union. మరి ఈ ఆర్డర్ ఈ జీవో పాస్ చేయడంతో ఏంటి, ఇట్ నౌ ద బ్రిటన్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు గ్రేట్ బ్రిటన్. అర్థమవుతుందా మీకు? ఈ బ్రిటన్ గ్రూప్స్లో వెలిష్ పీపుల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ కల్చర్. బ్రిటన్ వెలిష్ విల్లింగ్లీ జాయిన్ ఇన్ టు ద బ్రిటిష్ గ్రూప్. నెక్స్ట్ స్కాట్లాండ్ పీపుల్. ఈ స్కాట్లాండ్ పీపుల్కి 1707 ఆర్డర్ ఇచ్చేసి స్కాట్లాండ్ని బ్రిటన్లో కలిపేసుకున్నారనమాట. ఇన్కార్పొరేటెడ్, కలిపేసుకోవడం. బట్ హౌ ద పీపుల్ యాక్సెప్టెడ్ దిస్? It wasn't happen as easily. In the Scotland, majority of the people speaks English. They were willing to join into the English groups. But few groups are there, they were uprising. They were against to the British ruling. But systematically they were suppressed. The distinctive culture and the political institutions were సిస్టమాటికల్లీ సప్రెస్డ్ బై ద ఇంగ్లీష్ గ్రూప్స్. అసలు ఎవరు అపోజ్ చేసిన గ్రూప్స్ అంటే క్యాథలిక్స్. బ్రిటన్లో ఉండేది ప్రొటెస్టెంట్స్, స్కాట్లాండ్లో ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ ఇద్దరూ ఉంటారు. సో ఈ క్యాథలిక్ గ్రూప్స్ అగైనెస్ట్గా ఫైట్ చేస్తారు పాపం. బట్ దెర్ వాజ్ నో యూజ్. ద స్కాటిష్ హైలాండర్స్ వర్ ఫార్బిడెన్ టు స్పీక్ గెలియక్ లాంగ్వేజ్. ఏంటి సిస్టమాటికలీ సప్రెస్డ్. ఎలా అలా పద్ధతిగా చేశారు చూద్దాం. దే వర్ అవాయిడ్ టు స్పీక్ గెలియక్ లాంగ్వేజ్. దేర్ డ్రెస్, ట్రెడిషనల్ డ్రెస్ ఆర్ ద నేషనల్ డ్రెస్ వర్ నాట్ అలౌడ్ టు యూజ్. సో ఈ స్కాట్లాండ్ సింబల్స్ ఏవైతే ఉంటాయో, స్కాట్లాండ్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో వాటిని అన్నింటినీ సబ్మర్జ్ చేశారనమాట. ఇంగ్లీష్లో కలిసిపోయేలాగా చేశారు. ఎవరన్నా టూ మచ్ చేస్తే వాళ్ళని అసలు దే జస్ట్ ఫార్బిడెన్ ఫ్రమ్ దైర్ హోమ్ ల్యాండ్, అక్కడ నుంచి వెళ్ళగొట్టేసేవాళ్ళు అనమాట. పనిష్మెంట్స్ లేదా తట్టుకోలేక వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు బ్రిటన్, స్కాట్లాండ్, వెలిష్ ఈ 3 గ్రూప్స్ కలిసిపోయాయి. ఓన్లీ గ్రూప్ ఇట్ వాజ్ లెఫ్ట్, దట్ వాజ్ ఐర్లాండ్. So Ireland was deeply divided between Catholics and Protestants. Scotland అంటే it was easy because majority of the people were Protestants. కానీ ఐర్లాండ్ అలా కాదు. ఐర్లాండ్లో మెజారిటీ కాథలిక్ డామినేషన్ ఉంది. ఆ డిఫరెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ కొంచెం యాజిటేషన్స్ అనేవి జరిగాయి అని చెప్పచ్చు. సో బ్రిటిష్ పాలసీ ఎప్పుడు డివైడ్ అండ్ రూలే కదా. ఈ డీప్ ఎథ్నిసిటీస్, ఈ డీప్ డిఫరెన్సెస్నే బ్రిటిష్ క్యాష్ చేసుకుందని చెప్పచ్చు. దే సపోర్టెడ్ ప్రొటెస్టెంట్స్ లైక్ ఎనీథింగ్, రైట్? సో క్యాథలిక్స్ దే ఫౌట్ అగైనెస్ట్ టు, బట్ దెర్ వాజ్ నో యూజ్. దే సిస్టమాటికలీ సప్రెస్డ్ ద క్యాథలిక్ రెవల్యూషన్ విచ్ వాజ్ లెడ్ బై వోల్ఫ్టన్. ఇట్ వాజ్ లైక్ ఏ ఫెయిల్యూర్ అటెంప్ట్. In 1798, Wolfton attempted a failure revolution, but there was no use. When the Wolfton's revolutions got failed, Britain has passed an act called United Kingdom. Okay, so a new British nation has come into the world map. It was dominated through English culture and symbols. New symbols were raised in Britain like British flag. ఇవి బిట్స్కి ఇంపార్టెంట్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బ్రిటిష్ ఫ్లాగ్? యూనియన్ జాక్. వాట్ ఈస్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ బ్రిటన్? గాడ్ సేవ్స్ అవర్ నోబుల్ కింగ్. English language became the most dominant language in those regions. Like that, Britain established domination over the different ethnic groups, and Britain unification got over by 1801. 1688 to 1801 ఒక సెంచరీ అంతా ఉంది కదా. సో 1707 యాక్ట్ ఆఫ్ యూనియన్, 1801 declared as a
United Kingdom. 1707 Great Britain, 1801 United Kingdom. That's it. So like that, the Britain unification was differ from another unifications. సో జస్ట్ హాఫ్ అన్ అవర్ స్పాన్లో 3 యూనిఫికేషన్స్ని కవర్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.